మజాకా 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్ టైంకి ఎక్సైట్ అయిపోయి, అబ్బా భలే ఉంది కామెడీ, స్టోరీ టెల్లింగ్ ఫ్లో, రావు రమేష్ గారు ఇంకా సందీప్ కిషన్ గారికి మంచి క్యారెక్టర్స్ రాశారు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే సబ్స్క్రైబర్స్ కి హ్యాపీగా చూసేయండి అని చెప్పేయొచ్చు అని ఫిక్స్ అయ్యా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేసిందండి. మామూలుగా కాదు, అన్ని ఆస్పెక్ట్స్ లోని సెకండ్ హాఫ్ రైటింగ్స్ లో కానీ, సాంగ్స్ పరంగా కానీ, ఫన్ కానీ, పోర్షన్ అండ్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, క్లైమాక్స్ కంక్లూజన్ కానీ మొత్తం సెకండ్ హాఫ్ ని అస్సలు నచ్చలేదు నాకు. సో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. మిగతాదంతా చాలా క్లియర్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ తో రేటింగ్ లో క్లియర్ గా మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అలాంటి కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బీటెక్ చదివిన కొడుకున్న రావు రమేష్ గారు ఆ వయసులో ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొడుకైన హీరో సందీప్ కిషన్ గారు కూడా హీరోయిన్ లవ్ చేస్తారు. అప్పుడే ఏం జరిగింది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీస్ ఏమయ్యాయి, ఇందులో విలన్ రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు కొంచెం స్టోరీలో నాన్న ప్రేమించడం అనే దిక్కులు చూడక రామయ్య అనే సినిమా లాగా కొత్త పాయింట్ ని తీసుకోవడం బాగుంది. ఈ దిక్కులు చూడక రామయ్య సినిమాలో ఒక్కరినే ప్రేమిస్తారు ఇద్దరు, ఇక్కడ వేరే విషయం అండి. సో ఈ మజాగా కాన్సెప్ట్ ఇట్టు ఈ మజాగాలో క్రియేట్ చేసిన కామెడీ కానీ, సరికొత్తగా చూపించిన రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ కానీ, మిగతా క్యారెక్టర్ల కనెక్షన్స్ కానీ ఫస్ట్ హాఫ్ ని భలే ఎంజాయ్ చేసి ఇంటర్వెల్ కి మంచి హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ చూడాలి అనేలా ఇదే పెద్ద ప్లస్. పర్ఫార్మెన్సెస్ పై సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ వీళ్ళే మెయిన్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ బాగానే నటించారు. మురళీ శర్మ గారు కూడా కొత్తగా అనిపించారు. ఇక మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ ఈ మధ్య బాగానే వినిపిస్తుంది పేరు. మన లైలా, నిన్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఇప్పుడు మజాకా. ఇక ఈ మజాకాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు పర్లేదు, పాటలు పెద్దగా ఏం బాగాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గానే ఉంది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వెల్ దగ్గర మంచి సెటప్ చేసుకున్న తర్వాత ఇక సెకండ్ హాఫ్ రైటింగ్స్ ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కి ఒక పర్పస్ ఉంటే సెకండ్ హాఫ్ ని ఏదో ఇంకా ఫార్వర్డ్ క్యారీ చేయాలన్నట్టుగా వర్కౌట్ అవ్వని సీన్స్ తో ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ తో రన్ చేశారు. సెకండ్ హాఫ్ అంతా మాక్సిమం ఇలానే అనిపించింది నాకు. డైరెక్టర్ త్రినాథరావు గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ ఇందులో కూడా పెద్ద పెద్ద లాజిక్స్ అస్సలు ఉండవు. అసలు యూఎస్ వీసాకి అప్లై చేసిన ఆమె అంత పాష్ గా చూపించిన అమ్మాయిని అసలు ఆర్టీసీ బస్ లో అంత క్రౌడ్ లో ఎందుకు నిల్చొని మరి వెళ్తుంది, అది కూడా అబ్బాయిల సైడ్ లో. హీరోని పైకి లేపడానికి హీరోయిన్ ని వేరొకటి ఫోర్స్ చేసే ఆర్టిఫిషియల్ సీన్. హీరో ఎప్పుడైతే అప్పుడు కాలేజ్ కి వచ్చాడో జస్ట్ 2 అవర్స్ మాత్రమే యూఎస్ ఫ్లైట్ కి టైం ఉంటే మీట్ అవడానికి రావడం, ఉద్యోగం లేని హీరోకి లవ్ విషయంలో సొంత నాన్న ఇంకా డబ్బున్న మామ ఇద్దరు సపోర్ట్ చేశాడు. అసలు రావు రమేష్ గారి హీరోయిన్ కి, హీరోయిన్ రీతు వర్మకి ఏజ్ డిఫరెన్స్ నే పెద్ద కనిపిస్తుంది. కానీ చిన్నప్పుడు ఏమో ఆ అమ్మాయి తన కోసం వస్తాడు అంటూ కలలుగన్నాం. మరి రావు రమేష్ గారు అంత ఏజ్డ్ అయినప్పుడు తను కూడా అవ్వాలిగా. అలాగే రీతు వర్మ గారు చిన్నప్పటి రోజుల్లో చేసిన అమ్మాయికి అంత ఏజ్ లో అసలు పోలికలే ఉండవు. ఇక ఏం చూపించలేని నమ్మేయాలన్నట్టే ఉంటాయి సినిమాలో చాలా విషయాలు. మళ్ళీ తిరిగి త్రినాథరావు గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లాగానే ఇంటర్వెల్ లో మామతో ఒక ఛాలెంజ్, క్లైమాక్స్ కి ఏదో ఒక సెటప్ చేసి కలిపేయడం అంతే. సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్ లో అన్నెసెసరీగా వస్తుంటాయి, అవి కూడా వినడానికి బాగాలేదు. అని క్రియేట్ చేసిన సీన్స్ కూడా అంత ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ గా అస్సలు. డాన్స్ కూడా చాలా సింపుల్ స్టెప్స్. సందీప్ కిషన్ గారికి డాన్స్ బాగా వేసే హీరోనేగా అబౌట్స్ పెట్టలేని కంపోజిషన్ అంతా. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నిజానికి తండ్రి కొడుకు ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం అనే మంచి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. సెకండ్ హాఫ్ ని ఇంకా బాగా తీసుంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో లానే ఫస్ట్ హాఫ్ లో కూడా లాజిక్స్ ఉండవు, కానీ స్టిల్ ఫస్ట్ హాఫ్ బాగా తీశారు, సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. గుడ్ ఫస్ట్ హాఫ్, వెరీ డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.